महोदय। नमस्कारं सार। अथ मंत्रपाठः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము తత్పురుష సమాసంలో వ్యధికరణ తత్పురుష సమాసం చెప్పుకున్న తర్వాత సమానాధికరణ కర్మధారయ తత్పురుష సమాసం చెప్పుకుంటున్నాము. అందులో కొన్ని మనం చెప్పుకున్నాము. సమానాధికరణ తత్పురుషం అంటే ఏమిటనేది అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం రాస్తున్నాం. ఇప్పుడు సమానాధికరణ తత్పురుష సమాసము ఏ సందర్భాల్లో వస్తుందనేది మనం చూస్తున్నాము. నిన్న अंतिम एक उदाहरणगा सत्पुरुषः परमपुरुषः इవి చెప్పుకున్నాం అనుకుంటాను. సప్తర్షయః పంచామ్రాః పూర్వేషు కామశమి, అలాగే పాపపురుషः ఈ బిందువులు చెప్పుకున్నాం మనము. కుత్సితః పురుషః ఇవి చెప్పినా అనుకుంటాను. కిం బట్టి చెప్తున్నారండి. కిం శబ్దానికి కిం శబ్దాన్ని వరకు చెప్పుకున్నాం. కిం రాజా కిం సఖ ఇవన్నీ చెప్పాను. ఈ రకంగా మనకు సమానాధికరణ తత్పురుష సమాసంలో 6 భేదాలు ఉన్నాయని చెప్పాం. ముఖ్య భేదాల్లో ఒకటి పూర్వపద కర్మధార తత్పురుష సమాసం చెప్పుకున్నాము. రెండవది ద్విగు తత్పురుష సమాసము. రెండవది ద్విగు తత్పురుష సమాసము. అది హెడ్డింగ్ పెట్టుకోండి. ద్విగు తత్పురుష సమాసము. ద్విగు తత్పురుష సమాసం అంటే ఏమిటో చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నాం. సామాన్య సంకేతంగా కొంచెం వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు రెండవది ద్విగు సమాసం. రాసుకోండి. దీని బ్రాకెట్ రాసు. సంఖ్యా రెండోది ఏంటండి? సంఖ్యా విశేషణ పూర్వపద. రెండోది అంటే మనకు ఆ ద్విగుని ఏమంటామంటే ద్విగు తత్పురుష సమాసం చెప్పుకున్నారా, దానికి బ్రాకెట్ లో సంఖ్యా విశేషణ పూర్వపద అని రాయండి. బ్రాకెట్ లో ద్విగు తత్పురుష సమాసం హెడ్డింగ్ పెట్టిన తర్వాత దాని పక్కనే బ్రాకెట్ లో సంఖ్యా విశేషణ పూర్వపద అని రాయండి. సంఖ్యా విశేషణ పూర్వపద అని రాయండి. ఓకే. ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం రాసుకోండి. ఏంటంటే ఏ కర్మధార తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధార తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది సంఖ్యావాచి శబ్దం ఉంటుందో, సంఖ్యావాచి శబ్దం ఉంటుందో, పూర్వపదం అనేది సంఖ్యావాచి శబ్దం ఉంటుందో, ఇంకా అది తద్దితార్థ సమాహారాది అర్థంలో ఉంటుందో,
ఇంకా అది అంటే ఆ పూర్వపదం అనేది. ఇంకా ఆ పూర్వపదము తద్దితార్థ సమాహార ఇత్యాది అర్థంలో ఉంటే, ఇటువంటి అర్థంలో ఉంటే దానిని ద్విగు తత్పురుష సమాసం అంటాము. దానిని ద్విగు కర్మధారయ తత్పురుష సమాసం అంటాం. దానిని ద్విగు కర్మధారయ తత్పురుష సమాసం అంటాము. దానిని ద్విగు కర్మధారయ తత్పురుష సమాసం అంటాము. దానిని ద్విగు కర్మధారయ తత్పురుష సమాసం అంటాము. ఇది విశేషణ పూర్వపద కర్మధార సమాసం అండి. ఇది కూడా మనం ముందు చెప్పిన విధంగా ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధార సమాసానికి అంగమాత్రం అయినప్పటికీ కూడా వీటి యొక్క ప్రయోగము ద్విగు అంటే సంఖ్యాపూర్వంలో ఉంటుంది కాబట్టి ద్విగు సమాసంతో మనం వేరుగా చెప్పుకున్నామండి. మామూలుగా దీన్ని మనం మొట్టమొదటి సమాసం చెప్పుకునేది విశేషణ పూర్వపద తత్వ సమాసం చెప్పి దాంట్లోకి తీసుకోవచ్చు. కానీ సంఖ్య అనేది కొంచెం విశిష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని వేరుగా చెప్పుకుంటున్నాము. ఓకే, సో ఇది ద్విగు కర్మధార తత్వ సమాసం అని చెప్పాను. ముఖ్యంగా ఏ కర్మధార తత్వ సమాసంలో పూర్వపదమైన సంఖ్యావాచ శబ్దం ఉంటుందో అది ఇంకా తద్దితార్థ సమూహ అర్థంలో ఉంటుందో అటువంటి దాన్ని ద్విగు కర్మధార తత్వ సమాసం అంటామని చెప్పి మనం దీని యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పూర్వపదంలో ఉండే సంఖ్యావాచ శబ్దానికి ఉత్తర పదంలో ఏ శబ్దంతో సమాసం అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. తీసుకోండి, ఆ 1వ బిందు రాసుకోండి. 1వ బిందు సంఖ్యావాచి విశేషణ శబ్దానికి తద్దితార్థం యొక్క విషయంలో సంఖ్యావాచి విశేషణ శబ్దం అంటే పూర్వపదంలో ఉండే విశేషణం అండి. సంఖ్యావాచి విశేషణ శబ్దానికి తద్దితార్థం యొక్క విషయంలో సమాహారం యొక్క వాచ్యార్థం అయినప్పుడు సమాహారం యొక్క వాచ్యార్థమైనప్పుడు ఇంకా ఉత్తర పదం అనేది పరంగా ఉన్నప్పుడు సమానాధికరణ విశేష్య శబ్దంతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష అంటే సంఖ్యావాచి విశేష శబ్దానికి ఒక మాటలో విశేష్యవాచి శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. సమానాధికరణ విశేష శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. దీన్నే ద్విగు సమాసం అని కూడా అంటాం. దీనినే ద్విగు సమాసం అని అంటాం. దీన్ని ద్విగు సమాసం అని కూడా అంటాము. ఈ ద్విగు సమాసం అనేది వస్తుతః అంటే వాస్తవంగా తత్పురుష సమాసానికే భేదము. ఈ ద్విగు సమాసం అనేది వాస్తవంగా తత్పురుష సమాసానికే భేదము.
ఈ ద్విగు సమాసం ఈ ద్విగు సమాస సమాహారంలో అడిగి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాసుకుంది కింద రాసుకోండి. ఈ ద్విగు సమాసం యొక్క సమాహారంలో సమస్త పదం అనేది ఎల్లప్పుడూ ఏకవచనంలోనే ఉపయోగిస్తాము. ఎల్లప్పుడూ ఏకవచనంలోనే ఉపయోగిస్తాము. ఎల్లప్పుడూ ఏకవచనంలోనే ఉపయోగిస్తాము. ఎల్లప్పుడూ ఏకవచనంలోనే ఉపయోగిస్తాము. ఎల్లప్పుడూ ఏకవచనంలోనే ప్రయోగిస్తాము. లింగం అనేది ఆ సమస్త లింగం అనేది సామాన్యంగా నపుంసక లింగంలో ఉంటుంది. ఆ ఏకవచనం ఏ లింగంలో ఉండాలి? పుల్లింగంలో ఉండాలా, నపుంసక లింగంలో ఉండాలా, స్త్రీలింగంలో ఉండాలా? సమస్త పదం అనేది అంటే దాదాపుగా నపుంసక లింగంలోనే ఉంటుంది. నపుంసక లింగంలోనే ఉంటుంది. దీని యొక్క లింగం అనేది సాధారణంగా సామాన్యంగా నపుంసక లింగంలోనే ఉంటుంది. ఏ ద్విగు సమాసానికి మళ్ళీ ఇంకో బిందు కింద దాంట్లో ఇంకో స్టెప్ కింద రాసుకోండి. ఏ ద్విగు సమాసానికి ఉత్తర పదం అనేది ఏ ద్విగు సమాసానికి అయితే ఉత్తర పదం అనేది అకారాంతం ఉంటుందో ఉత్తర పదం అకారాంతం ఉంటుందో అది స్త్రీలింగం అయిపోతుంది. అది స్త్రీలింగంగా మారిపోతుంది. అది స్త్రీలింగంలో మారిపోతుంది అంటారు. అది స్త్రీలింగంలో మారిపోతుంది. అది స్త్రీలింగంలో మారిపోతుంది. అది స్త్రీలింగంలో మారిపోతుంది. అది స్త్రీలింగంలో మారిపోతుంది. అంటే అంతిమంలో దీర్ఘ ఈకారం వస్తుంది. అంటే అంతిమంలో దీర్ఘ ఈకారం వస్తుంది. అంటే అంతిమంలో దీర్ఘ ఈకారం వస్తుంది. కానీ పాత్రాది కొన్ని శబ్దాలు పాత్ర ఆది కొన్ని శబ్దాలు ఉన్నాయండి. పాత్ర మొదలగు శబ్దాలు అకారాంత ఉత్తర పదం అకారాంత ఉన్నప్పటికీ కూడా నపుంసకలింగంలో ఉండదు. నపుంసకలింగంలోకి మారదు. పైన చెప్పినాం అది ఉత్తర పదం అకారాంతం ఉంటే అది స్త్రీలింగంలోకి మారిపోతుంది, దీర్ఘీకారం వస్తుంది చెప్పాం కదా. కానీ కొన్ని శబ్దాలు ఉన్నాయి, పాత్రాది మొదలగు శబ్దాలు ఉత్తర పదం అకారాంతంలో ఉన్నప్పుడు కూడా స్త్రీలింగంలోకి మారదు. కానీ నపుంసకలింగంలోనే ఉంటుంది. స్త్రీలింగంలోకి మారదు కానీ నపుంసకలింగంలోనే ఉంటుంది. ఒకవేళ గురుగారు ఇది మళ్ళీ చెప్పరా ఒకసారి? పాత్రాది మొదలగు శబ్దాలు ఉత్తర పదం అకారం ఉన్నప్పటికీ సమస్త పదం స్త్రీలింగంలో ఉండదు. సమస్త పదం స్త్రీలింగంలోకి మారదు. పై బిందు గమనించండి. పై బిందు చెప్పాను ఉత్తర పదం అనేది అకారాంతం ఉంటే గిన
అది సమస్త పదము స్త్రీలింగంలోకి మారుతుందని చెప్పాం. కానీ కొన్ని శబ్దాలు అలా ఉన్నాయి, అకారాంత ఉన్నప్పటికీ కూడా కొన్ని పాత్ర నుంచి మొదలుకొని కొన్ని శబ్దాలు ఉన్నాయి, అవి మనం ఉదాహరణ తెలుస్తుంది. ఆ శబ్దాలకు మాత్రం అకారాంత ఉన్నప్పటికీ కూడా అది స్త్రీలింగంలోకి మారదు. దానికి నియమం చెప్పావు, పైన అకారంతో ఉంటే స్త్రీలింగంలోకి మారిపోతుంది చెప్పావు. సో పాత్రాది కూడా కొన్ని శబ్దాలు స్త్రీలింగంలో ఉన్నాయి కదా, మరి అదెందుకు స్త్రీలింగం కాదంటే అవి స్త్రీలింగంలోకి మారవు, అవి నపుంసకలింగంలోనే ఉంటాయి. అది నియమం మహర్షి పాణిని యొక్క. ధన్యవాదాలు. ఇంకా ఒకవేళ దాంట్లో కంటిన్యూగా ఇంకా ఒకవేళ ఉత్తర పదం ఆకారాంతం ఉంటే, ఒకటి మనం ఏం చెప్పాం, ఉత్తర పదం అకారాంతం అని చెప్తే స్త్రీలింగంలోకి వస్తుంది, కొన్ని శబ్దం స్త్రీలింగం రాదని చెప్పాం. ఇంకా ఒకవేళ ఉత్తర పదం అనేది ఆకారాంతం ఉంటే, ఒకవేళ అది నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి, అంటే పాయింట్ కదా భిన్న భిన్నంగా రాసుకోండి. ఒకవేళ ఉత్తర పదం అనేది ఆకారాంతం ఉంటే, ఉత్తర పదం అనేది దీర్ఘమండి ఆకారాంతం ఉంటే అక్కడ సమస్త పదం అనేది వికల్పంగా స్త్రీలింగంలో ఉంటుంది. ఆకారాంతం ఉన్నప్పుడు సమస్త పదం వికల్పంగా స్త్రీలింగంలో ఉంటుంది. వికల్పంగా స్త్రీలింగంలో ఉంటుంది అంటే ఒక పక్షంలో నపుంసకలింగం కూడా ఉంటుంది, ఒక పక్షంలో నపుంసకలింగంలో కూడా ఉంటుంది. అంటే పూర్వపదం కంపల్సరీగా సంఖ్యావాచ శబ్దం ఉండాలి, కానీ ఉత్తర పదం విశేషం ఏమి ఉండాలంటే అకారాంతం స్త్రీలింగంలోకి మారిపోతుంది, కొన్ని శబ్దాలు మారదని చెప్తున్నాం. ఇక్కడ ఏముంటున్నాం, ఒకటి ఉత్తర పదంలో ఆకారాంతం ఉంటుంది, రమ, మాల, సీత ఇట్లా ఆకారాంత శబ్దాలు. ఒకటి ఉత్తర పదంలో ఆకారాంత శబ్దాలు ఉంటే గిన అప్పుడు ఆ సమస్త పదం సమాసం చేసినప్పుడు సమస్త పదం అనేది స్త్రీలింగంలో ఉంటుంది, ఒకసారి ఉండదు. ఒకసారి ఉంటున్నప్పుడు ఏముంటుందంటే నపుంసకలింగం ఉంటుంది. అందుకే వికల్పంగా స్త్రీలింగంలో ఉంటుంది. అంటే ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఒకసారి ఉన్నప్పుడు స్త్రీలింగంలో రూపం కనిపిస్తుంది, ఒకసారి ఉండినప్పుడు నపుంసకలింగంలో ఉంటుందంట. అందుకే అంటే ఒక పక్షంలో నపుంసకలింగంలో ఉంటుంది. ఇంకా అందులో ఇంకొక బిందు కింద రాసుకోండి. ఇంకా ఒకవేళ ఉత్తర పదం అనేది అన్నంత శబ్దం ఉందనుకోండి, అన్నంత్. ఇప్పుడు అన్నంత్ అంటే ఏంటంటే అన్న అంతిమంలో ఉండే తక్షణ్ శబ్దం ఉంది. ఏది శబ్దం? తక్షణ్. తక్షణంలో అన్నంత్ అంటే ఉపదాలు ఉంది. ఉపదా అంటే ఏమిటి? అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపదా అంటాం. తక్షణంలో క్షాల ఆ ఉంది, పక్కన నకారం పొల్లు ఉంది. ఇది అన్నంతం అంట. ఒకవేళ ఈ ఉత్తర పదంలో అన్నంత శబ్దం ఉంటే గిన ఏం చెప్పాను? అన్నంతం అంటే అర్థమైందా? ఇప్పుడు గ్రామం ఉందండి, గ్రామంలో ఏమంతంలో ఉంది? అమ్మంతమా అనంతమా? అమ్మ ఉంది, అమ్మంతం అంట దాన్ని. ఓకేనా? అదే రాజన్లో ఏముంది? రాజన్. అలా కరిన్ శబ్దం, కరిన్ శబ్దంలో ఉంది కరిన్లో ఇన్ అంతిమంలో ఉంది. ఉపదాలో ఉండే అక్షరం కల్పన ఎక్కువ. కరిన్లో అంతిమ అక్షరం నకానికి ముందు ఈ ఉంది, ఈ ప్లస్ అంతిమ అక్షరం నా ఇన్ అంతం. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ దిగు సమాసంలో ఒకవేళ ఉత్తర పదం అనేది రాసుకోండి. ఈ దిగు సమాసంలో ఒకవేళ ఉత్తర పదం అనేది అన్నంత శబ్దం ఉంటే, అంటే అన్న అంతిమంలో ఉన్నటువంటి శబ్దం, అది ఏదైనా కావచ్చు. అన్నంత శబ్దం ఉంటే అందులో ఉండే నకారం లోపిస్తుంది. అందులో ఉండే అంతిమ నకారం లోపిస్తుంది. ఇప్పుడు తక్షణ్ ఉంది, రాజన్ ఉంది, అలాంటి శబ్దం అనమాట. ఒకవేళ అన్నంత శబ్దం ఉంటే అందులో నకారం అంతిమ నకారం లోపిస్తుంది. ఇంకా సమస్త పదం అనేది వికల్పంగా స్త్రీలింగంలో ఉంటుంది. ఇంకా సమస్త పదం అనేది వికల్పంగా స్త్రీలింగంలో ఉంటుంది. సమస్త పదం అనేది వికల్పంగా స్త్రీలింగంలో ఉంటుంది. వికల్పంగా స్త్రీలింగంలో ఉంటుంది.
ఓకే, ఇట్లా మనకు కొన్ని 3 బిందువులు వచ్చాయి. మనకు ఒక బిందువు ఏంది వచ్చిందండి, పూర్వపదం ఖచ్చితంగా సంఖ్యావాచక శబ్దం ఉంటుంది, ఉత్తర పదం విశేషవాచక శబ్దం సమాసం అవుతుంది చెప్పినాం. కానీ ఒకవేళ విశేషంలో అంటే ఉత్తర పదంలో అకారాంతం ఉంటే ఒక నియమం ఏంటి, ఉత్తర పదం అకారాంతం ఉంటే స్త్రీలింగంలోకి మారిపోతుంది, సమస్త పదం స్త్రీలింగంలోకి మారిపోతుంది. కానీ కొన్ని పాత్రాది శబ్దాలు చెప్పాడు, ఆ శబ్దాలు మాత్రము స్త్రీలింగంలోకి మారు నపుంసక లింగంలోనే ఉంటుందని చెప్పాం. ఇంకో బిందు ఏం చెప్పాం, ఒకవేళ ఉత్తర పదం అనేది దీర్ఘ ఆకారాంతం ఉంటే గిన అప్పుడు దిగు సమాసంలో సమస్త పదం అనేది ఎలా ఉంటుందంటే వికల్పంగా ఉంటుంది. అంటే స్త్రీలింగంలో ఉంటుంది, ఒకసారి నపుంసక లింగంలో ఉంటుంది, 2 ఉంటాయి. ఒక పక్షం స్త్రీలింగము, ఒక పక్షం నపుంసక లింగము, 2 ఉంటాయి. ఇంకో బిందు ఏం చెప్పాం, ఈ దిగు సమాసంలో ఉత్తర పదం ఒకవేళ అంతంలో ఉండే శబ్దం ఉందనుకోండి, అన్నంత శబ్దం ఉందనుకోండి, అప్పుడు కూడా ఆ అన్నంత శబ్దం ఉంటేనా ఆ అన్నంతలో ఉండే అంతిమ ఆకారం లోపిస్తుంది, ప్లస్ వికల్పంగా స్త్రీలింగం వస్తుందన్నమాట. వికల్పంగా స్త్రీలింగం వస్తుంది అంటే ఇక్కడ కూడా ఒక పక్ష స్త్రీలింగం ఉంటుంది, ఒక పక్షంలో నపుంసక లింగం ఉంటుందన్నమాట. ఈ రకంగా మనం 3 బిందువులు చెప్పుకున్నాము. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ముఖ్యంగా ఏమిటి చెప్పంటే సంఖ్యావాచ విశేష శబ్దం అనేది తద్దితార్థం యొక్క విషయంలో, తద్దిత ప్రత్యయం యొక్క విషయం ఖచ్చితంగా ఉండాలి. తద్దిత ప్రత్యయం యొక్క విషయము ఖచ్చితంగా ఉండాలి. అందుకే ముందుగా తద్దితార్థంలో అనే హెడ్డింగ్ పెట్టి రాసుకోండి ఎగ్జాంపుల్. అంటే తద్దితార్థం యొక్క విషయం ఉండాలి కదా, ఆ విషయంలో అంటే తద్దిత ప్రత్యయం యొక్క అంటే ప్రత్యయం అంటున్నాం అంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థంలో ఉంటుంది. ప్రత్యయము అంటున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక అర్థంలో వస్తుంది. ఇక్కడ ఏ అర్థం అంట, తద్దిత ప్రత్యయం యొక్క అర్థంలో ఈ సమాసం అవుతుంది. అందుకే ముందుగా తద్దితార్థంలో అని హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. తద్దితార్థంలో అంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థంలో అని చెప్పి రాసుకోండి అని ఎగ్జాంపుల్ రాసుకోండి. తద్దిత ప్రత్యయం యొక్క అర్థం, తద్దితార్థంలో అంటే తద్దిత ప్రత్యయం యొక్క అర్థంలో అని చిన్న డాష్ ఇచ్చేసి కింద ఎగ్జాంపుల్ రాసుకోండి. సమాహార ఒక శబ్దం వచ్చి మనకు రాసుకుంటే, సమాహార అంటే సమూహం అని అర్థం అండి. సమాహార అంటే సమూహం అని అర్థం. ఓకేనా, అస్తు రాసుకోండి. పంచానాం నాపితానాం అపత్యం. పంచానాం తదిత విషయంలో తదిత ప్రత్యయం అంటే అపత్యం అండి. ఇక్కడ అపత్యార్థం వచ్చింది. పంచానాం నాపితానాం అపత్యం. పంచానాం నాపితానాం అపత్యం. పంచానాం నాపితానాం అపత్యం అంటే 5 మంది నాయి అంటే మంగళి వాళ్ళు ఉంటుందా, వాళ్ళ యొక్క సంతానం. పంచానాం 5 మంది, నాపిత అంటే మంగళివాడు, వాళ్ళ యొక్క సంతానం, అపత్యం సంతానం. పంచానాం నాపితానాం అపత్యం. నాపిత అనేది అకారాంతం వికారాంతం అండి. నాపిత శబ్దం నాపిత శబ్దం అకారాంతం ఉంటే అకారాంతం సమస్తం ఎలా ఉంటుంది, స్త్రీలింగంలో ఉంటుంది. చెప్పిన నియమము ఒకవేళ ఉత్తర పదం అనేది అకారాంతం ఉంటే అది సమస్త పదం అనేది సమాసం చేసినప్పుడు స్త్రీలింగంలో ఉంటుంది. ఓకేనా, అందుకే సమస్త పదం స్త్రీలింగంలో వస్తుంది. రాసుకోండి. పంచానాం నాపితానాం అపత్యం ఈజ్ ఈక్వల్ టు పాంచనాపితి. 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 గురుగారు, ఈ పాంచనాపితి అనేది సమస్త పదం అండి? జీ జీ మహోదయ. ఓకే, ఇప్పుడు తద్దితార్థ విషయంలో చెప్పాను. ఇప్పుడు సమాహారంలో సమూహార్థం చెప్తాం. సమూహం. ఇప్పుడు సంతానం తదిత ప్రత్యయం యొక్క విషయంలో అపత్యం చెప్పాం. అపత్యం సంతానం. సంతానార్థంలో మనం అత ఈతో ఈ తయారు చేసామట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమాహారంలో ఐడి పెట్టింది. ఈ నాపితం నాపితి అన్నది ఇది స్త్రీలింగమా లేక పుంలింగమా? ఈ ప్రత్యాంత శబ్దం అండి. స్త్రీలింగం ఇక్కడ
స్త్రీలింగం. ఓకే, అది చెప్పడం వల్ల కొద్దిగా ఐడియా ఉంటుందండి మహోదయ. జీ జీ స్త్రీలింగ శబ్దము అంటే అత ఇనిటెనవు తోటి మనం ప్రతి చేసుకునే సమస్తం స్త్రీలింగంలో ఉంది ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ సమాహారంలో ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. తద్దితార్థంలో చెప్పుకున్నాం. సమూహార్థంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సమాహారంలో అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకో, డాష్ ఇచ్చి రాసుకోండి. పంచానాం గవాం సమాహార. సమాహం చెప్పి సమూహంలో అట్లా. పంచానాం గవాం షష్ఠీ భక్తి బహువచనం అండి ఇది. పైన నాపితానము షష్ఠీ భక్తి బహువచనం. పంచానాం గవాం సమాహార. పంచానాం గవాం సమాహార. పంచగవం చూడండి. 5 గావుల యొక్క సమూహాన్ని ఏమంటాం? పంచగవం అంటాం. పంచానం అంటే 5 ఆవుల యొక్క, గవాం అంటే ఆవుల యొక్క సమూహం ఏదైతే ఉందో దాన్ని పంచగవం అంటాం. పంచగవం. పంచానాం గవాం సమాహార పంచగవం. ఓకే, అంటే ఇది నపుంసకలింగం అండి. ఇప్పుడు ఇది నపుంసకలింగంలో ఉంది. ఓకే, నెక్స్ట్ పంచానాం కుమారీనాం సమాహార. పంచానాం కుమారీనాం అన్నిట్లో సంఖ్య మనకు దిగు సమాసం సంఖ్య అని ప్రాధాన్యంగా ఉంటుంది. సంఖ్య కనిపించింది ఖచ్చితంగా దిగు సమాసమే ఉంటుంది అన్నమాట. అందుకే పంచానాం కుమారీనాం సమాహార. పంచానాం కుమారీనాం సమాహార. పంచకుమారి. పంచకుమార్ దీర్ఘీకారం వస్తుందండి. కాకపోతే ఏంటంటే హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య నియమం ప్రకారం మన హ్రస్వం అయిపోతుందండి. పంచకుమారి సమస్త పదంలో. విగ్రహవాక్యం పంచకుమారి. పంచానాం కుమారీనాం, కుమారీ దీర్ఘం, కుమారీనాం సమాహార ఇజ్ ఈక్వల్ టు పంచకుమారి. పంచకుమారి మహోదయ కుమారీనాం అన్నప్పుడు అనారాయాలా? ఖచ్చితంగా నత్వం అయిపోతుంది. దశాభ్యామోన అర్థం అయిపోతుంది. వ్యవాయేపి. సమస్త పదం ఒకసారి చెప్పరా చివరిని? పంచకుమారి. ఈ దీర్ఘ ఈకారం అండి. పంచకుమారి హ్రస్వీకారం అండి. హ్రస్వం అయిపోతుంది. హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అనే అష్టాధ్యాయ నియమం ప్రకారంగా. పంచకుమారి విసర్గ లేదండి. పంచకుమారి అక్కడ విసర్గం లోపిస్తుంది. ఇది ఏ లింగం లేక వచ్చేస్తుందండి మహోదయ? పంచకుమారి అనేటువంటి స్త్రీలింగం అయిపోతుంది ఇది. పంచకుమారి స్త్రీలింగమే అండి. కాకపోతే దానికి హ్రస్వం చేసిన అర్థం స్త్రీలింగార్థంలో ఉంటుంది. స్త్రీలింగార్థంలో ఉంటుంది. ఓకే మహోదయ సూత్రం ఒకసారి చెప్పరా? హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య. దీర్ఘం వచ్చింది. దీర్ఘానికి సమస్త పనులు వచ్చి హ్రస్వం అయిపోతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పంచకుమారి ఉంటుందండి. విసర్గం ఉండవు. విసర్గం ఓన్లీ పంచకుమారి. మహోదయ సూత్రం నెంబర్ చెప్పరా? 1:2:47. 1:2:47. అస్తు. నెక్స్ట్ అష్టానాం అధ్యాయానాం సమాహారః. అష్టానాం అధ్యాయానాం సమాహారః. అష్టానాం అధ్యాయానాం సమాహారః. గురుగారు అష్టానం సామాన్య నకారం వస్తుంది. అష్టానాం సామాన్య నకారమే. అధ్యాయానాం ఇక్కడ సామాన్యమే.
అధ్యాయానాం మహోదయ. అష్టానాం అధ్యాయానాం సమాహారః సమాహారః అష్టాధ్యాయీ అష్టాధ్యాయీ. ఓకే, అష్టాధ్యాయి దీర్ఘీకారం వస్తుంది ఇక్కడ మళ్ళా. అష్టాధ్యాయి అంటే 8 అధ్యాయముల యొక్క సమూహాన్ని, 8 అధ్యాయముల యొక్క సమూహాన్ని అష్టాధ్యాయి అంటే. ఓకేనా, 8 అధ్యాయముల యొక్క సమూహాన్ని అష్టాధ్యాయి అంటే. 8 అధ్యాయముల యొక్క సమూహం. 5 మైక్ ఆన్లో పెట్టారండి, డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం పాత్ర విషయం చెప్పాం. పాత్రాది కొన్ని శబ్దాలు ఉన్నప్పుడు అకారాంతం ఉన్నప్పటికీ నపుంసకలింగంలో ఉంటుంది, స్త్రీలింగంలో ఉండదని చెప్పాం కదా, అది చూద్దాం. పంచానాం పాత్రానాం సమాహారః. పంచానాం పాత్రానాం సమాహారః. 5 పాత్రముల యొక్క సమాహారం అంటే సమూహముని పంచపాత్రం అంటాము. ద్విగు సమాసం అన్నప్పుడు ఖచ్చితంగా పూర్వపదంలో ఖచ్చితంగా సంఖ్యావాచక శబ్దం ఏంటింది. ఉత్తర పదము అకారాంతం ఉండొచ్చు, ఆకారాంతం ఉండొచ్చు. దాన్ని బట్టి మన సమస్త పదంలో కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి, అది మనం చెప్పుకున్నాం. పంచానాం పాత్రానాం సమాహారః ఈజ్ ఈక్వల్ టు పంచపాత్రం. పంచపాత్రం ఇవి పాత్రాది శబ్దాలు కొన్ని చెప్పుకున్నాం. సమస్త పదం వచ్చింది నపుంసకలింగంలో వచ్చిందన్నమాట. చతుర్యుగం, సారీ పంచపాత్రం. పంచానాం పాత్రానాం సమాహారః పంచపాత్రం. పంచపాత్రం. నెక్స్ట్ చతుర్నాం యుగానాం సమాహారః. చతుర్నాం యుగానాం సమాహారః చతుర్యుగం. యుగా 4 యుగముల యొక్క అంటే కలియుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగం అని చెప్పుకున్నా. అవి 4 యుగముల యొక్క సమూహాన్నే చతుర్యుగం అంటాం. చతుర్నాం యుగానాం సమాహారః చతుర్యుగం. చతుర్యుగం ఒకటి రాసుకోండి. త్రయాణాం భువనానాం సమాహారః. అది ఎన్ని రాసుకోవచ్చు మనం. త్రయాణాం సప్త అష్ట నవ అయినా రాసుకోవచ్చు. త్రయాణాం భువనానాం సమాహారః. 3 భువనముల యొక్క సమూహాన్ని, అంటే 3 లోకాలు, 3 లోకాల యొక్క సమూహాన్ని త్రిభువనం అంటాం. త్రయాణాం భువనానాం సమాహారః త్రిభువనం. త్రిభువనం. త్రయాణాం భువనానాం సమాహారః త్రిభువనం. త్రిభువనం. త్రయాణాం భువనానాం సమాహారః త్రిభువనం. ఓకే, ఇలాగనే రాసుకోవచ్చు. సప్తానాం కట్వానాం సమాహార సప్తకట్వం అంటే 8 మంచముల యొక్క సమూహాన్ని సప్తకట్వం అంటాం. అలాగే రాసుకోవచ్చు. ఓకేనా. పంచాంగం అలాగే ఏంటది పంచానాం గంగానాం సమాహార పంచగంగం. 5 గంగములు అంటే 5 నదుల యొక్క సమూహాన్ని పంచగంగం అంటాము. ఓకే, ఇలాగే రాసుకోవచ్చు. గురుగారి పంచానాం అన్నప్పుడు అనా వస్తుంది. పంచానాంలో సామాన్యం అండి, ఎందుకంటే రకారము షకారం ఉంటుంది, నత్వం వస్తుంది. రేపం లేదు, షకారం లేదు, కాబట్టి సామాన్యంగానే ఉంటుంది. ఓకేనా. మహోదయ సందేహం ఉంది, అడగనా? జీ అడగండి. ఇది నేను చదువుతాను. దివ్య సమాసం యొక్క డెఫినేషన్ ఒకసారి మరి తప్పుండి చెప్పండి. ఏ కర్మధారయ తత్పురుష సమాసములో పూర్వపదములో సంఖ్యావాచక శబ్దం ఉంటుందో, ఇంకా అది తద్దితాంత ఇత్యాది తద్దిత సమాహార ఇత్యాది అర్థంలో తద్దితార్థ సమాహార పెట్టుకో, సమాహారం ఒకటి పెట్టుకోండి. తద్దితార్థ సమాహార ఇత్యాది అర్థం.
అర్థము. తద్దితార్థ కమ సమాహార ఇత్యాది అర్థంలో ఉంటే ఓకే అండి. మన తదితార్థంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన స్టార్టింగ్ లో, సమాహారం ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఓకే, స్పష్టమైందండి ఇప్పుడు? అయిందండి. ఓకే అండి. దాన్నే మనం దిగు కర్మధారయ తత్పురుష సమాసం అంటాం, లేదా దిగు తత్పురుష సమాసం అంటే ఎట్లని చెప్పుకోవచ్చు. ధన్యవాదం. ఒకటి రాసుకోండి. పంచ గావః ధనం యస్య. పంచ గావః ధనం యస్య. పంచ గావః ధనం యస్య పంచగవధనః. పంచగవధనః 5 ఆవుల యొక్క అంటే 5 ఆవులు. ఇప్పుడు ఎవరికైతే పశు సంపద ఉందనుకుంటే అదే వాళ్ళకి ధనం అండి. ఎందుకంటే పశువులతోటి వాళ్ళ జీవనయాపన నడుస్తుంది చాలా మందికి. 5 ఆవులు ఉన్నాయి ఎవరికైతే, అంటే 5 ఆవుల యొక్క సంపత్తి ఎవరికైతే ఉందో అదే పంచగవధన అంటాం. పంచగావః 5 ఆవులు ధనం ఎవరికైతే ఉందో, అంటే 5 ఆవులు ధనంగా భావిస్తున్నాం అన్నమాట. అప్పట్లో ఇప్పుడన్నా మనకు ప్రాచీన కాలం ఎవరికైతే పశు సంపద ఎవరికైతే ఎక్కువగా ఉండో, పొలం కానీ పశు సంపద ఎవరికైతే ఎక్కువగా ఉంటో వాళ్ళని ఎక్కువ ధనవంతులుగా భావించేవాళ్ళు. ఈరోజు అవి ఉంటేనే అసలు మనం విపరీతమైన స్థితి వచ్చిందన్నమాట. ఆవులు ఉన్నాయి, పొలం పనిచేస్తున్నా అంటే, గేదెలు మేపుతున్నా, ఈ రకంగా పొలం వ్యవసాయం చేస్తున్నా అంటే అది చీప్ అయిపోయింది అన్నమాట. అంటే స్థితి ఆ విధంగా ఈ కలియుగ ప్రభావం ఆ రకంగా మారిపోయింది. కానీ ఇప్పుడు యువత అట్లా చేయడానికి ముందుకు ఇష్టపడింది. కానీ వాటి వల్ల వచ్చేటివన్నీ కావాలి, మన పాలు, పంచదార, పాలు కావచ్చు, వెన్న కావచ్చు, నెయ్యి కావచ్చు, అన్ని వాటి ఇష్టపడుతున్నాం. కానీ వాటికి సేవ చేయడానికి ఇష్టపడటం లేదు. వాడికి సేవ చేయడం, వాటిని దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు ఇప్పుడు. అప్పట్లో పశు సంపద 5 ఆవుల పశు సంపద అని రాసుకోమంటారా? పంచగావః ధనం 5 ఆవుల యొక్క ధనం ఎవరికైతే ఉందో అతని పంచగవధన అంటాం. ఆ వ్యక్తిని పంచగవధన అంటాం. ఆయనకు 5 ఆవుల మీద ఆశ్రయపడి ఉన్నాడు, 5 ఆవులతో ఆయన జీవనాపన చేస్తున్నాడు. ఆయన 1 ఎకరా పొలం మీద ఆయన జీవనాపన చేస్తున్నాడు. ఆయన 5 ఎకరాల పొలంతో జీవనాపన చేస్తున్నాడు. అంటే ఆయనకి ఏదైతే సంపత్తి అది దానికి భావిస్తున్నాం. ఇప్పుడు పొలం గిలం లేదు, 5 ఆవులే ఆయనకి సంపత్తి. అందుకే పంచగవధన అంటాం. అంటే 5 ఆవులతో ఆయన ధనంగా భావించి దాన్ని వృత్తిగా భావించి చేస్తున్నాడు. ఆ వృత్తిలో లీనమయ్యాడు. అతని పంచగవధన అంట. ఆ వ్యక్తిని ఎవరి దగ్గర అయితే 5 ఆవుల యొక్క సంపత్తి ధనం ఉందో అతని పంచగవధన అంటాం. ఆ వ్యక్తిని అంటే ఆవులే అతనికి ధనం అన్నమాట. ఆ 5 ఆవులే అతనికి ధనం అన్నమాట. అక్కడ అస్తు. సప్తాహం కి విగ్రహవాక్యం ఏంటండి? సప్తాహం 7 రోజుల యొక్క సమూహాన్ని సమాహార సప్తాహ్నం అంటాం. సప్తానాం అహ్నానాం సమాహారః. సప్తానాం అహ్నానాం, అహ్నాని దినం. 7 సప్తానాం అహ్నానాం సమాహార సప్తాహ్నం. 7 రోజుల సమూహాన్ని సప్తాహ్నం అంటాం. గురుగారు అలాగే పంచాంగం అనే కూడా ఉంది కదా. పంచాంగం అంగాలు ఏంటివి? పంచానాం అంగానాం సమాహార పంచాంగం. 5 అంగములు కలిగినటువంటి అవయవం ఏదైతే ఉందో, వస్తువు ఏదైతే ఉందో దాన్ని పంచాంగం అంటాం. గురుగారు సప్తానం అదొకసారి చెప్తారా గురుగారు? సప్తానాం అహ్నానాం, అహ్నా దినం, అహ్నానాం సమాహారః. ధన్యవాదాలు గురుగారు. ఓకే. గురుగారు పంచానాం అంగానాం అనాలండి. పంచాంగం 5 అంగములు కలిగిన ఒక అంగం. పంచానాం అంగానాం సమాహారః అంతేనండి. పంచాంగం. ఓకే, ధన్యవాదాలు. సప్తానం అది చెప్పారు కదా మీరు, దానికి సమస్త పదం ఏం గురుగారు? సప్తాహ్నం. సప్తాహ్నం
ఓకే అండి, ఇది మనం రెండో బిందువు రాసుకున్నాం. సమానాధికరణ తత్పురుష 6 భేదాల్లో రెండోది అయిపోయింది ద్విగు సమాసం. ఇప్పుడు మూడవది రాసుకోండి. మూడవది ఏంటి? విశేష్య. ఇప్పుడు ఇంతవరకు మనం విశేషణం పూర్వపదంలో ఉండి చెప్పుకున్నామట, అలాగే ద్విగు కూడా విశేషణం కింద ఉండి చూసాం. ఇప్పుడు విశేషం ఇంతవరకు విశేషణం ముందుండి విశేషం తర్వాత ఉండేదన్నమాట. మన రెండు దాంట్లో చూసుకున్నట్లు. ఇప్పుడు మనం చెప్పుకునే సమాసం ఎలా ఉంది? పూర్వపదంలో విశేషం ఉంటుంది, తర్వాత విశేషణం ఉంటుంది అన్నమాట. పూర్వపదంలో ముందు విశేషము, తర్వాత విశేషణం. రాసుకోండి. విశేష్య పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. హెడ్డింగ్ ఏంటి? విశేష్య పూర్వపద కర్మధారయ. మూడోది అదే కదా, విశేష్య పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. విశేష్య పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. విశేష్య పూర్వపద తత్పురుష, విశేష్య పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. రాసుకోండి. ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో, ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో, ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో పూర్వపదం విశేష్యం ఉంటుందో, ఇంకా ఉత్తర పదం అనేది విశేషణం ఉంటుందో, ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది విశేష్యం ఉంటుందో, పూర్వపదం అనేది విశేష్యం ఉంటుందో, ఉత్తర పదం అనేది విశేషణం ఉంటుందో, ఉత్తర పదం విశేషణం ఉంటుందో దానిని విశేష్య పూర్వపద కర్మధార తత్పురుష సమాసం అంటాము. దాన్ని విశేష్య పూర్వపద కర్మధార తత్పురుష సమాసం అంటాము. దాన్ని విశేష్య పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం అంటాము. ఇవన్నీ మనకు నియమాలు గుర్తున్నాయనుకోండి, సూత్రాలు గుర్తున్నాయనుకోండి, ఇవన్నీ సూత్ర అర్థంగా ఉన్నాయండి. మనకి ఏదో ఒకటి ఓన్గా చెప్పుకోవడం లేదు, మనం ప్రతి దానికి సూత్రం ఉందన్నమాట. ఇవి మనం గుర్తు పెట్టుకున్నామంటే మనకు సమస్త పదంలో ఎక్కడ శ్లోకాల్లో కావచ్చు, మంత్రుల్లో కావచ్చు, ఎక్కడైతే మనం చదువుకుంటామండి, అది వాటిని ఏ పదం, దీంట్లో ఏ పదాలు ఉన్నాయి, దాని యొక్క అర్థం ఏం చెప్పుకోవచ్చు, విశేషం ఉందా, విశేషం ఉందా బట్టి ద్విగు సమాసం ఉంటుంది. ద్విగు సమాసం దీంట్లో ఇంకో రకంగా విశేష పూర్వ పదంలో ఉంది, విశేషం ఉత్తర పదంలో ఉంది. దాన్ని బట్టి అర్థం చెప్పుకోవడం మనకు అనాయాసంగా సరళంగా చెప్పుకోవచ్చు. శబ్దం యొక్క అర్థ స్పష్టీకరణలో మనకు చాలా సహాయంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది ముఖ్య డెఫినేషన్ చెప్తున్నాం. ఇప్పుడు ఒకటో బిందు కింద రాసుకోండి. ఈ పూర్వపదం విశేషం ఉంటే ఉత్తర పదంలో ఎటువంటి విశేషణం ఉండాలి అది ఇక్కడ నియమిస్తుందన్నమాట. ఈ బిందు ఏంటి? అది పూర్వపదం విశేషం ఉండాలి, అది నిశ్చయం అన్నమాట. కానీ ఉత్తర పదంలో విశేషణం అని చెప్పి కదా, ఆ విశేషం ఎటువంటి విశేషణం ఉండాలి ఇది మనకి బిందువు నిర్ధారిస్తుంది అన్నమాట, సూత్రం నిర్ధారిస్తుంది. రాసుకోండి. జాతివాచి విశేష్య శబ్దానికి ఒకటో బిందు. జాతివాచి విశేష్య శబ్దానికి, జాతివాచి విశేష్య శబ్దానికి పూర్వపదం ఇది. జాతివాచి విశేష శబ్దం ఉండాలి, ఉత్తర పదం ఉండాలి. జాతివాచి విశేష శబ్దానికి ప్రశంసావాచి శబ్దం ఉండాలంట. ప్రశంసావాచి సమానాధికరణ విశేషణ శబ్దంతోటి, ప్రశంసావాచి సమానాధికరణ విశేషణ శబ్దంతోటి తత్పురుష సమాసం అవుతుంది. సమానాధికరణ విశేషణ శబ్దంతోటి తత్పురుష సమాసం అవుతుంది. సమానాధికరణ విశేషణ శబ్దంతోటి తత్పురుష సమాసం అవుతుంది. సమానాధికరణ విశేషణ
కానీ ఆ విశేషం ఎలా ఉండదు, సమానాధికరణ ఉండదు. రెండింటికి ఇక్కడ పూర్వపదంలో విశేషము, ఉత్తర పదంలో వచ్చే విశేషణము రెండింటికి అధికం, రెండింటికి సమానంగా ఉండాలన్నమాట. ఇప్పుడు విశేషణము ఒకటి ఉండి విశేషం ఇంకో పదం ఉండే అనుకోండి, కాదు, ఒకే వస్తువు ఉండాలి, ఒకే పదార్థం ఉండాలన్నమాట. అంటే విశేష్యానికి విశేషణానికి అధికరణం సమానంగా ఉండాలి. అది ప్రశంసా వాచిక విశేషణ శబ్దం ఉండాలంట. అది గమనించాలి మనం. ఏంటి? ప్రశంసావాచి సమానాధికరణ విశేషణ శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? ఇది బిందు అర్థమైంది కదా అందరికీ. ఉత్తర పదము ప్రశంస అర్థాన్ని ఇచ్చేటువంటి విశేషణం ఉండాలంట. ఆ విశేషమైన విశేషానికి కూడా అధికరణం సమానంగా ఉండాలి. అంటే ఇప్పుడు వృక్షం ఒకటి తీసుకున్నాము, తర్వాత ఏదో పదార్థం యొక్క విశేషం తీసుకున్నాము అనుకోండి, అది సంబద్ధం కాదు, సంబద్ధయుక్తమైనటువంటి తీసుకోవాలా. ఒకే వస్తువు అయినప్పుడే సంబద్ధయుక్తంగా ఉంటుందన్నమాట, అసంబద్ధంగా ఉండకూడదు. ఒకే పదార్థం అయినప్పుడే విశేషము విశేషణకి సమానాధికరణత అనేది ఉంటుందంట. అధికరణం రెండింటికి ఒకటే ఉండాలి. అస్తు. ఇప్పుడు ఎగ్జాంపుల్తో మీకు స్పష్టమవుతుంది, రాసుకోండి. గో ప్రకాండం. గో ప్రకాండం ఏంటండి? ఎగ్జాంపుల్ చెప్పాను. గో ప్రకాండం, గో ప్రకాండం అంటే ఇక్కడ గో ప్రకాండం అంటే ప్రకాండమైనటువంటి ఉత్కృష్టమైన గోవు అంటే ఆవు లేదా ఎద్దు. ఉత్కృష్టమైన ఆవు లేదా ఉత్కృష్ట ఎద్దు అనే అర్థం ఇక్కడ. అంటే విశేషణ ఉత్తపదం ప్రకాండం అనేది దాని సౌష్ఠవాన్ని, దాని యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నమాట, దాని యొక్క విశిష్టతని చెప్తున్నమాట. గో ప్రకాండం సమస్తం చెప్పాను. గోహు సమస్తం ఒకటే పదం చెప్పారు, విధవాసం చెప్పేది గోహు ప్రకాండం. ఎందుకు? రెండు పదాలు విశేషం స్పష్టంగా ఉన్నాయి కాబట్టి. గో ప్రకాండం అంటే ప్రకాండమైనటువంటి ఉత్తమైనటువంటి ఆవు, ఉత్తమైన ఎద్దు. గో శబ్దం అనేది రెండింటికి వర్తిస్తుంది. సందర్భాన్ని బట్టి ఆవు తీసుకోవచ్చు, సందర్భాన్ని బట్టి బయలు ఎద్దు కూడా తీసుకోవచ్చు, రిషభం తీసుకోవచ్చు. ఓకే, అస్తు. నెక్స్ట్ గురుగారు ఏంటండి మీనింగ్? ఏం గురుగారు గో ప్రకాండం అంటే? అంటే మంచి ఆవు, ప్రకాండ ఉత్కృష్టమైనటువంటి ఆవు, ఉత్కృష్టమైన ఎద్దు. ఉత్కృష్ట ప్రకాండమైనటువంటి ప్రకృష్టమైనటువంటిది ఉత్తమమైంది అని చెప్పడం అంటే మంచిది అని అర్థం. మంచి ఉత్తరపదమైంది కదండి ఇది. ఏంటండి? విశేషము ఉత్తరపదమైంది కదా, విశేషణం. ఆ విశేషణం ఉత్తరపదం ఉండాల్సి మనం చెప్తున్నదే కదా. విశేషణం ఉత్తరపదంలో ఉండాలి, పూర్వపదం విశేషం ఉండాలి. గో అనే విశేషం, ఆవు అనే విశేషం, ప్రకాండం విశేషణము. అలాగేనండి. అలాగే గో మతల్లిక. గో మతల్లిక, ఇక్కడ గో మతల్లిక అని కూడా సేమ్ అటువంటిది. గో మతల్లిక, గోమాత మంచిది అని అర్థం. ఇది కూడా తాత్వికం అది వస్తుంది. అంటే గోకి ఎక్కువ ఇచ్చే ఇక్కడ. గో మతల్లిక మంచి ఆవు అని అర్థం. అదేవిధంగా అశ్వప్రకాండం. అశ్వప్రకాండం అంటే మంచి గుర్రము అని అర్థం, మంచి గుర్రము. అశ్వప్రకాండం అంటే మంచిది. ఇక్కడ కూడా మంచి అని చెప్పండి. ఉత్తమ గుర్రము, ఉత్తమమైన గుర్రం. అశ్వమతల్లిక అలా ఎన్నో రాసుకోవచ్చు. ఓకే, రెండు చెప్పాను. అయితే మనుష్య ప్రకాండం, మనుష్య మతల్లిక అలా ఎన్నో రాసుకోవచ్చు మనం. వృక్ష ప్రకాండం ఉత్తమైన వృక్షము, మంచి పండ్లు పలహారాలు ఇస్తుంది. కొన్ని చెట్లు ఉంటాయి కదా, పండ్లు పలహారాలు ఏమి ఉండవు, ఇంటికి పనికి రాకుండా ఉంటాయన్నమాట. దాని అట్లా అవి కూడా ఉంటాయి దాంట్లో కూడా. అట్లాగే మంచి వృక్షం అనే అర్థంలో మనుష్య ప్రకాండం, మనుష్య మతల్లిక, వృక్ష ప్రకాండం అలాగే రాసుకో.
ఓకే, ఇది ఈ రకంగా ఉంటాయి ఒకటో బిందుకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ రాసుకోండి. గురుగారు మనుష్య ప్రకాండం అంటే ఒక మంచి మనిషి అంతే కదా? శ్రేష్ఠ మనిషి అని అర్థం. గొప్ప మనిషి, శ్రేష్టమైన మనిషి. ప్రకాండమైన ప్రతిష్టమైనటువంటి మనిషి. ప్రకాండ విద్వాన్ అంటుంది కదా, విద్వాన్ ప్రకాండ, ప్రకాండ విద్వాన్. కానీ శ్లోకంలో వచ్చినప్పుడు అది విశేషం ముందు ఉంటుంది, విశేషం తర్వాత ఉంటుంది మనకు. ఓకే, నెక్స్ట్ చిన్నది ఒకటి ఉంది, రెండో బిందు రాసుకోండి. రెండో బిందు జాతివాచి, రెండో బిందు విశేష శబ్దానికి. అక్కడ విశేషణం ఎలా ఉండాలి? ఇవన్నీ ప్రశంసలో. ఇప్పుడు మనకేం చెప్పాను ఒకటో బిందులో ముఖ్యంగా గమనించాల్సి ప్రశంస. ఇప్పుడు ఆ గౌను గో ప్రకాండం, దాన్ని ప్రశంసిస్తున్నాం. మంచి ఆవు, మంచి ఎద్దు, మంచి గుర్రము, మంచి శ్రేష్టమైన వ్యక్తి అని ప్రశంసగా చేసేది. ప్రశంస ఉత్తర పదంలో వచ్చే పదం విశేషణ పదం ఎలా ఉండాలి? ప్రశంసావాచక అర్థంలో ఉండాలంట. ఇప్పుడు ప్రశంస కదా, మనం మంచిది మంచి అంటున్నామంటే అలా ప్రశంస యొక్క అర్థం ఉండాలి. విశేషణం వచ్చినంత మాత్రం కాదు, ఆ విశేషణంలో ఏ శబ్దం అయితే అది ప్రశంస యొక్క అర్థాన్ని ఇస్తుందా లేదో అది గమనించాలి. ప్రశంస యొక్క అర్థం లేదనుకోండి, అమలు ఇక్కడ విశేషణం ఉన్నప్పటికీ కూడా, సమానాధికరణం అయినప్పటికీ కూడా అది దానికి అర్థం రాదు. సమానాధికరణమై ఉండాలి ఉత్తర పదము, విశేషణమై ఉండాలి, ప్లస్ అది ప్రశంస వాచకమైనటువంటి విశేషణం ఉండాలి. ఇప్పుడు మరి చూడండి, గో మతల్లిక ప్రకాండం, గో మనుష్య, గో ప్రకాండ, అలాగే ఇవన్నీ మనుష్య మతల్లిక, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్తుతి, వాళ్ళ యొక్క ప్రశంసకి చేస్తున్నాం కాబట్టి, ఇలాంటి ప్రశంసార్థంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ సమాసం చేసుకున్నాం. అస్తు. నెక్స్ట్ రెండో బిందు. మహోదయ ఒక రెండో బిందువు చెప్తున్నారు మహోదయ. ఇప్పుడు రెండో బిందు కొంచెం చిన్నది. జాతివాచి మళ్ళీ చెప్తారా మహోదయ? జాతివాచి విశేష శబ్దానికి, విశేషం ముందు పదం కన్ఫర్మ్, మనకు విశేష శబ్దం ఉండాలి. కానీ ఉత్తర పదం ఎటువంటి శబ్దాలు ఉండాలి? జాతివాచి విశేష శబ్దానికి విశేష్య, జాతివాచి విశేష్య శబ్దానికి పోట కామ, పోట సామాన్య టకారం, పకారం, పకారానికి ఓకారం, పోట, హోట, పకారం పా, హోత, మ్యూట్ చేసుకోండి సార్. టవర్గం, టవర్గం, పోట, పోట, హోత, హోత, హోట, యువతి, పోట కామ, యువతి కామ, యువతి, పోట కామ, యువతి కామ, స్తోక, స్తోక ఇక్కడ రాస్తున్నాను చూడండి. పోట, ఇది పోట, ఇలా అండి. నెక్స్ట్ యువతి, యువతి, నెక్స్ట్ స్తోక, స్తోక, యువతి, నెక్స్ట్ కతిపయ, 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 నెక్స్ట్ దృష్టి, నెక్స్ట్ ఏంటి? దృష్టి. చూడండి స్లైడ్ మీద తీసుకుని దృష్టి. ఉత్తర పదంలో ఉండవలసిన శబ్దాలు చెప్పుకున్నా. ఏ శబ్దాలు ఉండాలి? ఒక జాతివాచక విశేష శబ్దం ముందుంటేనా, జాతివాచి విశేష శబ్దం ముందు ఉంటే ఉత్తర పదం ఏ శబ్దాలు ఉండాలి, విశేషం ఎటువంటి విషయం ఉండాలి చెప్తున్నాను ఇక్కడ. గురుతి కామ, ధేను, ధేను కామ, వశ, వశ, వశ కామ, బేహద్, 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 సారీ బా కాదు వా అండి. బేహద్, బేహద్, బేహద్,
బెహద్. వస్కయని నెక్స్ట్ పదం వస్కయని ఏంటండి చూడండి వష్కయని వష్కయని సేమ్ చూసుకోండి ఇక్కడ రాస్తున్నాను వష్కయని. నెక్స్ట్ ప్రవక్తృ ఇవన్నీ సూత్రం అండి సూత్రంలో ఉన్నాయి. ప్రవక్తృ ప్రవక్తృ ప్రవక్తృ. నెక్స్ట్ శ్రోత్రియ 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 శ్రోత్రియ. నెక్స్ట్ వచ్చేసి అధ్యాపక అధ్యాపక అధ్యాపక. ఇంకా ధూర్త ఏంటండి ధూర్త ధూర్త శబ్దం. ఇటువంటి ధూర్త ఇటువంటి సమానాధికరణ విశేషణ శబ్దాలతోటి సమానాధికరణ విశేషణ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది అంటే జాతివాచక అంటే ఏదైనా జాతి, ఇప్పుడు మనిషి జాతి, పశు జాతి, పక్షి జాతి, జాతి అట్లా జాతి ఉండాలన్నమాట. అంటే జాతివాచక విశేష్యం అనేది ముందుంటే పూర్వపదంలో ఉంటే ఉత్తరపదంలో ఉండాలి ఇవే ఉండాలి. పోట, యువతి, స్తోక, కతిపయ, దృష్టి, ధేను, వశ, బేహద్, వస్కయని, ప్రవక్తృ, శ్రోత్రియ, అధ్యాపక, ధూర్త ఇటువంటి సమానాధికరణ విశేషణ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, ఇది ముఖ్య రెండో బిందు. దీనికి అనుగుణంగానే మనకు ఎగ్జాంపుల్ ఇస్తాడు అనమాట. ఆ ఎగ్జాంపుల్ మనం రేపు చూద్దాంలేండి. దీనికి సూత్రం ఏంటంటే అష్టాధ్యాయ సూత్రం 2:1:65 రెండవ అధ్యాయము 1వ పాదము 65వ సూత్రము ఏంటంటే 2:1:65 సూత్రం వచ్చేసి పోట, యువతి, స్తోక, కతిపయ, దృష్టి, ధేను, వశ, వేహద్, వస్కయని, ప్రవక్తృ, శ్రోత్రియాధ్యాపక, ధూర్తైర్ జాతి. జాతివాచక విశేషానికి ఈ శబ్దాలతోటి సమానాధికరణ విశేషణ శబ్దాలతో సమాసం అవుతుంది. అంటే జాతివాచక శబ్దం అనేది ఏదైతే ఉందో ఎప్పుడు సమాసమైనా ఇక్కడ చెప్పిన శబ్దాలతోటే ఉత్తరపదంలో ఈ శబ్దాలు ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. మొత్తం సమస్త పదం అంతా కూడా సమస్త శబ్దరాశి మొత్తంలో కూడా ఏం నియమించాడు మహర్షి పాణిని. ఒకవేళ జాతివాచక శబ్దం పూర్వపదంలో ఉంటే ఉత్తర పదంలో ఇప్పుడు చెప్పున్న శబ్దాలలోంచి ఏదో ఒక శబ్దమే ఉండాలి. వీటితో ఉత్తర పదంలో ఏదో ఒక శబ్దం విశేషణంగా ఉండాలి, అప్పుడు మాత్రమే సమాసం అవుతుంది. ఉత్తర పదంలో ఇవే శబ్దాలు ఉండాలి అని చెప్తున్నా అండి. ఉత్తర పదంలో ఇవే శబ్దాలు ఉండాలి, అప్పుడే ఈ సమాసం అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు హస్తిపోట, అగ్నిస్తోక ఇవన్నీ ఎగ్జాంపుల్ వస్తాయండి. ఓకే, ఇవి ఎగ్జాంపుల్ రేపు చెప్తున్నాను, సింపుల్ గా ఉండే అంటే అది ఒకటి. అంటే పుదపదము జాతివాచ శబ్దాలు ఏమొస్తాయి? అస్థి, గో, కఠ, కలాప అంటే ఏదో ఒకటి మనిషి జాతి కావచ్చు, పశు జాతి కావచ్చు, ఏదో ఒక జాతి పెట్టుకుని పక్కన ఈ శబ్దం యుక్తి సంగతి ఏదైతే సంబద్ధంగా ఉంటుందో ఆ పదాన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పోటాకు సంబంధించి యుక్తి సంగతి ఏది ఉంటుంది, యువతికి సంబంధించి ఏది ఉంటుంది, స్తోక సంబంధించి విశేషణానికి సంబంధించి ఏది ఏ పదం పెట్టుకుంటే బాగుంటుంది, అట్లా దాన్ని సంగతి సమానాధికంగా అర్థయుక్తంగా మనం అధ్యాహనం చేసుకోవాలన్నమాట. ఈ రకంగా ఉన్నాయి. అస్తు ఇవి రేపు చూద్దామండి. ఇంకెందుకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు అండి, ఇంకా ఉన్నవాడే మరి చూద్దాము. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇంకా ఎవరికన్నా సాంఖ్యదర్శనం పుస్తకాలు రాలేదనుకుంటే వారు మీ అందరికి దాదాపు వస్తున్నాయి, మెసేజ్ కూడా పెట్టేస్తున్నారు, వస్తూ ఉంటాయి. ఇంకా దాని వల్ల 1-2 రోజులు అందరికి వచ్చి రేపు 2 లోపు అందరికి వచ్చేస్తాయి, సోమవారం లోపు అందరికి వచ్చేస్తాయండి. ఇంకెవరికైనా పుస్తకం రాని వాళ్ళు, ఇంకా అడ్రస్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటేనా ఒకసారి నాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టేయండి. సో ఆ పుస్తకాలు అందరికీ వచ్చేస్తాయండి. ప్రస్తుతం ఒక పుస్తకం వచ్చిందంటే తర్వాత మనం ఆలోచిద్దామండి మీకు ఏ పుస్తకాలు కానీ. ఒకసారి మనకు సంస్కృతం హిందీ పుస్తకం అందరికి వస్తుంది ఇప్పుడు. ఆ పుస్తకం తెచ్చుకోండి. చాలా మంది తెప్పించారు. ఇంకా రాలేదు మాకు అనుకున్న వాళ్ళు ఒకసారి నాకు ఫోన్ చేయండి. అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామః.